మనం ఈరోజు ఈ వీడియోలో బద్రీనాథ్ గుడి గురించి కొన్ని తెలియని విషయాలు తెలుసుకుందాం. ద్వాదశ జ్యోతిర్లింగాలలో ఒకటైన బద్రీనాథ్ ఆలయాన్ని ఖచ్చితంగా ప్రతి ఒక్క హిందూ తమ జీవితంలో ఒకసారైనా దర్శించాలని కోరుకుంటాడు. ఈ నేపథ్యంలో భూలోక వైకుంఠంగా భావించే బద్రీనాథ్ ఆలయం తలుపులు మే 12 తేదీ ఆదివారం నాడు ఉదయం భక్తుల కోసం తెరిచారు. ఈ సందర్భంగా బద్రీనాథ్ ఆలయం మొత్తాన్ని 15 క్వింటాల పూలతో అలంకరించారు. అలాగే ఇక్కడ కృతయుగం అంతమయ్యే వరకు భక్తులందరూ బద్రీనాథ్లోనే శ్రీ మహావిష్ణువుని దర్శనం చేస్తారు. అలాగే త్రేతాయుగంలో ఋషులు, మహర్షులు, దేవతలు మాత్రమే దర్శనం చేస్తారని మన పురాణాల్లో చెప్తుంది. ఈ ఆలయంలో అఖండ జ్యోతిని దర్శించడం కోసం లక్షలాది భక్తులు ఇక్కడికి తరలి వస్తూ ఉంటారు. అలాగే మనం ఇప్పుడు ఇక్కడ అఖండ జ్యోతిని ఎవరు వెలిగిస్తారో తెలుసుకుందాం. మన పురాణాల ప్రకారం బద్రీనాథ్ ఆలయంలో మానవులు వేసవి కాలం నుండి 6 నెలల పాటు శ్రీహరిని పూజిస్తారు. ఆ తర్వాత శీతాకాలం నుండి 6 నెలల పాటు దేవతలు పూజిస్తారని చాలామంది నమ్ముతారు. దేవతల ప్రతినిధిగా నారదముని పూజిస్తారు. ఆలయం తలుపులు మూసి ఉన్నప్పుడు నారదముని అఖండ జ్యోతిని వెలిగిస్తారని మన పురాణాలు పేర్కొంటుంది. అలాగే ఈ గుడిలో ఉన్న శాలిగ్రామ విగ్రహాన్ని 8వ శతాబ్దంలో ఆదిశంకరాచార్య ప్రతిష్ఠించారని చాలామంది భక్తులు నమ్ముతూ ఉంటారు.